మావోయిస్టు కీలక నేత హిడ్మా మరణం అదొక బూటకం. కావాలనే ముందుగా అదుపులోకి తీసుకొని చిత్రహింసల గురి చేసి చాలా దుర్మార్గంగా తనని తన భార్యతో పాటుగా మరొక 7గురిని హతమార్చిన ఘటన పెద్ద ఎత్తున ఇప్పుడు కలకలం రేపుతుందనేటువంటి మాటని మావోయిస్టులే స్వయంగా ఒక లేఖ ద్వారా బయటికి విడుదల చేశారు. పోలీసులకి హిడ్మా నవంబర్ 15 దొరికితే ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్లి హతమార్చి మారేడుమిల్లి అడవుల్లో పడేసి కూంబింగ్లో పట్టుబడ్డాడు అని చెప్తున్నారు. నిరాయుధంగా దొరికినటువంటి హిడ్మాని దుర్మార్గంగా చంపేశారు. ఇది మావోయిస్టుల లేఖ. సో మావోయిస్టుల లేఖతో ఉస్మానియా మరికొంతమంది యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, పలు యూనివర్సిటీలు, అటు కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, సో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మొత్తం కూడా మేము దీన్ని పరిశీలిస్తాము, నిజ నిర్ధారణ మేము చేసుకుంటాం, మేము కూడా పరిశోధనలో ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా అటు మావోయిస్టులకు ఒక బహిరంగ లేఖని, ఆ తర్వాత ఏపీ డీజీపీకి ఒక బహిరంగ లేఖని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖని రాసుకొచ్చారు. మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము మారేడుమిల్లి అడవుల్లోకి వస్తాము, మావోయిస్టులు చెప్తున్న ప్రకారంగా అలా జరిగిందా లేదంటే మీరు నిజమా, ఎవరిని నిజమని నమ్మాలనేది మేము కూడా తెలుసుకుంటామని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీ ప్రకారంగా మేము వస్తున్నామని చెప్పి వారు ఒక బహిరంగ లేఖని విడుదల చేశారు 1వ తేదీన. ఈరోజు 5వ తేదీ, 4 రోజుల తర్వాత ఈరోజు వాళ్ళంతా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లోకి వెళుతూ ఉండగా వారందరినీ కూడా చింతూరు ప్రాంతం దగ్గర, సో చింతూరు దగ్గర వారందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. ఏకంగా వందల మంది సామాన్య ప్రజలు వచ్చి మావోయిస్టులు మాకొద్దు అని చెప్పి ప్లకార్డులతో అక్కడ కొంత ఆందోళన చేపట్టినట్టు తెలుస్తోంది. సో ఓయూ స్టూడెంట్ని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అందరినీ కూడా చింతూరులోని పోలీస్ స్టేషన్ తరలించారు. చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హైటెన్షన్ నెలకొంది. సుమారుగా 10 నుంచి 15 మంది ఉస్మానియా విద్యార్థులందరినీ కూడా ఉస్మానియా, కాకతీయ, ఆంధ్ర, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులందరినీ కూడా అక్కడ అరెస్ట్ చేశారు. సో ప్రెసెంట్ ఒకసారి చింతూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళక మునుపు అక్కడ విద్యార్థులతో అటు సామాన్య ప్రజలు, పోలీసులు ఎటువంటి విధంగా వాగ్వాదం దిగారు. ఒక వందలాది మంది గ్రామస్తులు, 10ల సంఖ్యలో పోలీసులు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అటు కాకతీయ, ఆంధ్ర, తెలంగాణ యూనివర్సిటీ నుంచి వెళ్ళేటువంటి ఆ విద్యార్థులందరినీ కూడా అడ్డుకున్నారు. సో వారందరినీ కూడా ప్రస్తుతానికి చింతూరు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ ప్రాంగణం నుంచి మనకు ఆర్టీవీలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆదివాసీ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు బట్టు వెంకటేశ్వర్ లైవ్లో ఉన్నారు. వెంకటేశ్వర్ గారు నమస్తే. సో కూడా బహిరంగంగా పర్మిషన్ కోసం రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఆ తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి, అటు మావోయిస్టులకు కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, పోలీసులు వాస్తవం ఉన్నారా, మేము తేల్చుకోవడానికి వస్తున్నాం పరిశోధక విద్యార్థులుగా అని చెప్పి మీరంతా వెళ్తూ ఉన్నారు. సో గ్రామస్తులు కూడా అడ్డుపడుతున్నారు మీకు, అంటే గ్రామస్తుల నుంచి కూడా మావోయిజానికి వ్యతిరేకత కనబడుతుంది, మావోయిస్టులకు వ్యతిరేకత కనబడుతుంది. సో ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు, ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏంటి? మేము దాదాపుగా ఉదయం 7 గంటలకు ఇక్కడికి రీచ్ అయినాము చింతూరు ప్రాంతానికి. నిన్న నైట్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుంచి బయలుదేరి వచ్చాము విద్యార్థులం అందరము. ఉదయం 7 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత చింతూరు పోలీస్ స్టేషన్ ముందు సిఐ చెక్ చేశారు. ఫస్ట్ చెక్ చేసిన తర్వాత సార్ మీరు వెళ్ళొచ్చు అని చెప్పి పంపించారు. పంపించిన కొద్ది ఒక 100 మీటర్ డిస్టెన్స్ లో వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్ లో ఒక 2 బస్సులు ఆగి ఉన్నాయి. ఆ 2 బస్సుల నుంచి జనాలు వచ్చారు. మాకు తెలియకుండానే ఆ బస్సులో నుంచి జనాలు దిగిన వెంటనే ప్లకార్డ్స్ తో కనబడ్డారు. వెంటనే ఏంటని చూసే లోపలనే ఇటువైపు పోలీసులు మా వెహికల్ మాత్రమే అక్కడ ఆఫ్ చేశారు. వాస్తవానికి ఏంటని చూసేసరికి ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యతిరేకతకు సంబంధించినటువంటి పోస్టర్లు కనపడ్డాయి. అయ్యేసరికి మేమేమంటే దిగుదామని మాట్లాడే లోపలనే ఒక దాని ఏమంటారు సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చాడు. మీరు ఎవరు అని నన్ను మమ్మల్ని అడిగారు. మేము యూనివర్సిటీ విద్యార్థులం అని చెప్పాము. చెప్పిన తర్వాత మీరు ఎవరైనా సరే యూనివర్సిటీ విద్యార్థులైనా ఎవరైనా సరే మీరు ఇక్కడ వెళ్ళడానికి లేదు, మీరు మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు మేము మావోయిస్టులకు సంబంధించిన వ్యక్తులం అని? మేము యూనివర్సిటీ విద్యార్థులం, అసలు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ అంశం మీద మేము పోతున్నాం అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. జరిగిన క్షణంలో మీ ఐడి కార్డు చూపెట్టండి అన్నాడు. మీ ఐడి కార్డు చూపెట్టండి అంటే మా ఐడి కార్డ్స్ మేము చూపిస్తాము. కొంచెం ఫోన్ పైకి లిఫ్ట్ చేయరా, కొంచెం ఫోన్ ని పైకి లిఫ్ట్ చేయండి, ఇంకొంచెం పైకి, రైట్ మాట్లాడండి. మీ ఐడి కార్డు చూపెట్టండి, మా ఐడి కార్డు మేము చూపిస్తామని చెప్పి మా ఐడి కార్డును కూడా మేము చూపించడం జరిగింది. కానీ వాళ్ళ ఐడి కార్డుని చూపెట్టలేదు. చూపెట్టకపోగా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రజలు అనేటువంటి వాళ్ళకి మావోయిస్టులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేటువంటివి నచ్చట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. అంటే మేమన్నాం కదా వాళ్ళ వల్ల ఏం జరిగిందో అసలు వాళ్ళకి సంబంధించినటువంటి బాధిత కుటుంబాలు మేము కూడా పరామర్శిస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా నోట్ చేసుకుంటామని మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్న క్రమంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మీడియా మిత్రులు రావడం జరిగింది. ఆ మీడియా మిత్రులను కూడా రానివ్వకుండా బెదిరించడం చేశారు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్.
చేసేసరికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ముక్కుమాడిగా మా పైనకి రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము చెప్పినాము, ఏది ఉన్నా సరే మేము నోట్ చేసుకుంటాం, చెప్పండి మీకు ఏ విధంగా నష్టం జరిగింది, మావోయిస్ట్ పార్టీ నుంచి నష్టం జరిగిందని అనే లోపలనే వాళ్ళు ఏం చేశారంటే, ఒక ముసలాం వచ్చి లేదు మేము బస్సులో నుంచి పోతున్న క్రమంలో మేము పోలవరానికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళే మమ్మల్ని ఆపి, ఇగో ఈ వెహికల్ కి సంబంధించినటువంటి వాళ్ళని మీరు అడ్డుకోవాలని చెప్పి వాళ్ళకి ప్లకార్డ్స్ ఇచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ చెప్పడం జరిగింది. అప్పుడు మేము అర్థం చేసుకున్నది అంటే ఇక్కడేమో పోలవరం బాధితులకి కంపెన్సేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే బలవంతంగా వాళ్ళ చేతికి ప్లకార్డులు ఇచ్చి మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం అంటారు. సో మావోయిస్టులకు వ్యతిరేకత లేదు కానీ వాళ్ళతోని పోలీసులు ఆడిన ప్రీ ప్లాన్డ్ డ్రామా అనేదంతా. ఎస్ ఎగ్జాక్ట్లీ 100% ప్రీ ప్లాన్డ్ డ్రామా చేశారు. అది కావాలని చేసి మమ్మల్ని అక్కడ నుంచి అడ్డుకొని ఆ ఉదయం నుంచి దాదాపుగా ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు. మార్నింగ్ నుంచి మేము మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛను కూడా ఇవ్వకుండా పరిస్థితి చేశారు. మా ఫోన్లు కూడా మొదట్లో తీసుకోవడం అయితే మీ ఫోన్ కొంచెం పైకి లిఫ్ట్ చేయండి, మీ ఫోన్ కొంచెం పైకి లిఫ్ట్ చేసి మాట్లాడండి. మా ఫోన్లు మీరు ఎట్లా తీసుకుంటారు, అసలు ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు అంటే మీ పైన దాడి జరిగే పరిస్థితి. ఎంతమంది వెళ్తున్నారు మొత్తంగా ఇక్కడ నుంచి, ఎంతమంది వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు మీతో పాటుగా? మేము 12 మంది విద్యార్థులు వెళ్ళాము మొత్తం మీద. మా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కొంతమంది, తెలుగు మన సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కొంతమంది, ఇఫ్లూ యూనివర్సిటీ నుంచి ఒక ఇద్దరు, అట్లానే కాకతీయ యూనివర్సిటీ నుంచి కొంతమంది రావడం జరిగింది. అట్లనే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అటు నుంచి వస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. తమిళనాడు నుంచి అటు నుంచి వచ్చినటువంటి ఒక 3 మిత్రులు ఉన్నారు. అయితే ఇక్కడ మీకు పర్మిషన్ లేదు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా మావోయిజాన్ని అణచివేయాలి, దేశవ్యాప్తంగా మావోయిజాన్ని లేకుండా చేయాలనేటువంటి ఒక కర్తవ్యంతోనే పెద్ద ఎత్తున ఈ దాడులు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. దాంట్లో బూటకం ఉందా, నిజం ఉందా అనేది రేపటి రోజున న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానంలో న్యాయపరంగా మనం పోరాడొచ్చు, లేదు అటు హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఉన్నాయి, ఈ రకంగా పోరాడొచ్చు. కానీ ఆల్రెడీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతోంది, కగార్ లాంటివి జరుగుతున్నాయి, ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో మీరు ఇంత ఒక ఛాలెంజింగ్ టాస్క్కి తెరలేపడం, ఇది అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపే అవకాశం లేదంటారా? పోలీసులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, ఆ సమయంలో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా ఇబ్బందులు పడడం, లేకపోతే అక్కడ వారిని ఇబ్బంది పెట్టడం, సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు మీ వల్ల వాళ్ళు బలవంత పెట్టి వాళ్ళతో ప్లకార్డు ఇస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ లేదా? మేము అసలు ఇబ్బందికరంగా మేము ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మేము బాధ్యతాయుతంగా మేము భావించినాం కాబట్టి విద్యార్థులుగా అధ్యయనం చేద్దాం అనేటువంటి అంశం మీద. ఎందుకంటే ఈ మారణ హోమం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, నిజంగా వాస్తవంగా జరుగుతుందా, కావాలని జరుగుతుందా, అసలు ఏంటి ఈ యొక్క ఆదివాసీ ప్రాంతం న్యాయస్థానంలో పోరాడొచ్చు కదా. మీ పోరాటం న్యాయస్థానంలో పోరాడొచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి, మీకు కూడా చాలా సందర్భాల్లో చాలా అవకాశాలు ఉంటాయి రాజ్యాంగ పరంగా. వాటిని ఎందుకు ఉపయోగించకుండా డైరెక్ట్ గా అధ్యయనం చేయాలనుకున్నారు మీరు? రాజ్యాంగ పరంగా ఎన్ని హక్కులు ఉన్నా కానీ మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి కదా. వాస్తవాలు తెలుసుకునేటువంటి క్రమంలో మన కింది స్థాయికి వెళ్ళకపోతే మనకు వాస్తవాలు తెలియదు కదా. మీరు ఇప్పుడు మీడియా ద్వారా, కథనాల ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకొని, లేదనుకుంటే ప్రజలు ఎవరో ఎక్కడో ఏదో చెప్పిందని పెట్టుకుని మనం వాస్తవ రూపం లేకుండా మనం మాట్లాడితే అది వీగిపోతుంది కదా. అందులో భాగంగానే మేము అధ్యయనం చేద్దాం, అక్కడ నిజంగా జరిగిందా లేదా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి ఆఫీసర్స్ కూడా కలుద్దాము, మాట్లాడదాం అనేటువంటి అంశం మీదనే మేము నిజ నిర్ధారణ చేద్దాం అనే అంశం మీదనే మేము వచ్చాము. మీరు పర్మిషన్ రిక్వెస్ట్ చేశారు, మీకు పర్మిషన్ దొరికిందా? మేము పర్మిషన్ అనేటువంటిది రిక్వెస్ట్ చేశాము. ఆల్రెడీ మాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొంతమంది వెళ్ళి డీజీపీ ఆఫీస్ లో కూడా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా అన్నారట గో హెడ్ అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం మనకు ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిత్రులు చెప్పారు మనకి. ఆల్రెడీ గో హెడ్ అని సమాధానం వచ్చిందా సార్? గో హెడ్ అని అన్నారా, ఏమన్నారు? వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రా? వెళ్ళొచ్చు, మీకు వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది లేదు, మీరు వెళ్ళొచ్చు, మా సహకారం ఉంటది అన్నటువంటి అంశం చెప్పారంట. కానీ చెప్పడం, మాటల రూపేణ చెప్పడం, పర్మిషన్ లెటర్స్ ఉన్న వేరు కదా. ఒకవేళ నిజంగానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకోండి, పర్మిషన్ లెటర్స్ ఉంటాయి, ఈరోజు ఈ ఆటంకాలు ఉండేవి కాదేమో. పోలీసుల సమక్షంలోనే మీకు డైరెక్ట్ గా సెక్యూరిటీ కల్పించి తీసుకెళ్లి వాళ్ళు చూపించేవారేమో. ఇంకా వాళ్ళు అడ్డుకోవాలనుకుంటే మేము తెలంగాణలో మొదలయ్యే ముందు అక్కడే అడ్డుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది కదా, మేము తప్పిదంగా వస్తున్నాము లేదు కదా. మేము బహిరంగంగా లేఖ రాసినాం, ప్రభుత్వానికి రాసినాం, పోలీస్ యంత్రాంగానికి కూడా రాసినాం కదా. కావాలనుకుంటే మమ్మల్ని అక్కడే యూనివర్సిటీలో నిర్బంధించవచ్చు కదా. ఎందుకు ఇంత స్థాయిలో ఇక్కడ దాకా దాదాపుగా 50 కిలోమీటర్ల డిస్టెన్స్ దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఈ రోజు నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్? ఇది కాదు కదా, తప్పు కదా, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం కదా ఇది.
ఇప్పుడు ప్రజల్లో కూడా మీరు మావోయిస్టులకు సంబంధించిన మరణాల పైన మీరు నిజ నిర్ధారణ చేద్దాం ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం అని అంటుంటారంటే పబ్లిక్ లో కూడా మీరు మావోయిస్ట్ మద్దతుదారుల రకంగా ఇంటెన్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వాలు ఈ రకంగానే మాట్లాడే వారిని కూడా ఉపా కేసులని అర్బన్ నక్సలైట్లు అని చెప్పి కేసులు పెడుతోంది. మీపైన అటువంటి కేసులు అయ్యే అవకాశం లేదా? అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రతి గొంతుకు మీద ఆటోమేటిక్ గా ఉపా కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడేది. పెడతారు వాళ్ళు, ఎందుకంటే పెట్టే బాధ్యత వాళ్ళ పైన ఉన్నది, వాళ్ళు అదే చేస్తారు వాళ్ళు ఎట్లాగైనా. కానీ మేము ఒకటే ప్రజాస్వామిక బద్దంగా మేము వెళ్ళాలనుకున్నాం కాబట్టి విద్యార్థులుగా వెళుతున్న క్రమంలో వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటారా ఏమంటారా ఏదన్నా అనుకుంటారు. అది కామన్ తెలిసిన అంశమే మనకి. సో ప్రజెంట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి మరి? అంటే ఆల్రెడీ చింతూరు దగ్గర అరెస్ట్ అయిపోయారు, కేసులు పెట్టారా లేదంటే కేవలం ప్రివెంటివ్ అరెస్ట్ కిందనే ఉందా ఇది? వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మీకు లేవు, ఇక్కడ నుంచి మీరు వెనక వెళ్ళాలనేటువంటి అంశం మాట్లాడుతున్నారు. కానీ మేమైతే వెళ్ళము. మాకు సంబంధించినటువంటి మా పౌర హక్కులకు సంబంధించినటువంటి విద్యార్థి నేతలు అక్కడ హెచ్ఆర్సీకి వెళ్ళారు, విద్యార్థి సంఘ నాయకులు. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు అని చెప్పేసి ఆలోచనతో మేము ఎదురు చూస్తా ఉన్నాం ఇక్కడ. ఎలాగైనా మీరు మాత్రం మారేడుమిల్లి అడవులోకి వెళ్ళి ఆ ఎన్కౌంటర్ నిజమా కాదా నిర్ధారించుకునే వరకు వదిలిపెట్టలేరు, అంతేనా? మా ప్రయత్నం అయితే వెళ్ళటానికే మేము కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. చూద్దాము ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందని చూస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం కనుక పోలీస్ యంత్రాంగంగా సహకరించకపోతే 100% మీడియా కథనాల ద్వారా వచ్చినటువంటి ఏదైతే బూటకమైనటువంటి కనిపిస్తుందో, అలాగే మావోయిస్ట్ పార్టీ రిలీజ్ చేసినటువంటి లెటర్ ఏదైతే కనిపిస్తుందో 100% అదే రుజువు అవుతుంది. ఒకవేళ పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం సహకరిస్తే వాస్తవాలైనటువంటిది బయటకు వస్తుంది, లేకపోతే 100% ఇదే జరుగుతుంది, బూటకమైనటువంటిది క్లియర్ అవుతుంది. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. ఇది చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మాట్లాడుతున్నమాట. సో పలువురు విద్యార్థులు వెళ్ళారు. మొత్తంగా 12 మందితో ఉన్నటువంటి ఒక బృందం అక్కడికి బయలుదేరింది. హిడ్మా చనిపోయినటువంటి ఆ ప్రాంతానికి, హిడ్మాని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆ ప్రాంతానికి బయలుదేరా. మధ్యలోనే చింతూరు దగ్గర పోలీసు అరెస్ట్ చేశారట. మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు ఫోన్ లైన్లో. మరి కాసేపటి ప్రకాష్ అందుబాటులోకి వస్తారు. పోలీసులు ఏమంటున్నారు అంటే వాళ్ళపైన కేసులు నమోదు చేశారా, ఇంకేదైనా సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా ఉందా? సో వీళ్ళందరినీ కూడా ఏకంగా సామాన్య ప్రజలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే కొంత టిపికల్ సిచ్యువేషన్ అని చెప్పాలి. సో ప్రజెంట్ అయితే ప్రివెంటివ్ అరెస్ట్లో భాగంగా అరెస్ట్ చేశారు, ఇంకెటువంటి కేసులు నమోదు కావాలంటే తెలుస్తుంది. ఒకసారి అక్కడ సామాన్య ప్రజలు కూడా ప్లకార్డులతో ప్రదర్శించినటువంటి ఆ వీడియోని చూద్దాం, అక్కడ ఎటువంటి రసబాస్ చోటు చేసుకుందాం. నా పేరు లెనిన్, నేను లా స్టూడెంట్ని ఉస్మానియా యూనివర్సిటీ. అయితే గత నెల 18వ తారీఖున జరిగిన మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటరు మరియు కొంతమంది మావోయిస్టు సభ్యులు చనిపోయిన ఎన్కౌంటరు జరిగింది. అయితే పోలీసులు మాత్రం దాన్ని ఎదురుకాల్పులో చనిపోయారని చెప్తున్నారు. మావోయిస్టు కానీ ప్రజా సంఘాలు కానీ అది బూటకపై ఎన్కౌంటరు, పట్టుకొని కాల్చి చిత్రహింసలు పెట్టి కాల్చి హత్య చేశారని చెప్తున్న సందర్భంలో, దేశవ్యాప్తంగా ఈ ఎన్కౌంటర్ పైన అనుమానాలు ఉన్న సందర్భంలో మేము యూనివర్సిటీ విద్యార్థులుగా, చైతన్యం ఉన్న యూనివర్సిటీ విద్యార్థులుగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల నుంచి విద్యార్థులం అందరం కలిసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఘటన స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ చేయాలని అనుకున్నాం. అయితే దానికి సంబంధించి మేము హైదరాబాద్ నుంచి యూనివర్సిటీ ఒక బృందంగా బయలుదేరిన తర్వాత ఈ చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్నారు. అయితే మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మేము మారేడుమిల్లి ఘటనకు వెళ్ళేటట్లు మమ్మల్ని సహకరించాలని ఎమ్మటే పోలీస్ స్టేషన్ నుంచి కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు లెనిన్, నేను లా స్టూడెంట్ని ఉస్మానియా యూనివర్సిటీ. అయితే గత నెల 18వ తారీఖున జరిగిన నవంబర్ 18వ తేదీన జరిగినటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటరు, దానిపైన వాస్తవ విషయాలు నిజాలు నిగ్గు తేల్చాలనేటువంటి ఉద్దేశంతో సమాజంపై బాధ్యత ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా సుదూర ప్రాంతం నుంచి ఒక 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అక్రమంగా పోలీసులు అటకాయించి విద్యార్థులు అనేటువంటి కనికరం లేకుండా ఒక నిజాలు నిగ్గుదెల్చడానికి పోతున్నారనేటువంటి ఒక బాధ్యతని మరిచి మేము ప్రభుత్వానికి, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము పోతున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మాకు భద్రత కల్పిస్తూ, రక్షణ కల్పిస్తూ మమ్మల్ని మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యటించేటువంటి అవకాశం కల్పించండి అని మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పిలుపునివ్వడం జరిగింది. మీడియా ఛానళ్ళ ద్వారా కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి అడిగాము. అయినప్పటికీ కూడా 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మారేడుమిల్లికి దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇక్కడ
పోలీసులు అటకాయించి విద్యార్థులను బెదిరించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రైట్, మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. ప్రకాష్, సో మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్ళి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తామని వెళ్ళినటువంటి ఆ విద్యార్థుల్ని చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు అరెస్ట్ చేసి వారందరినీ కూడా స్టేషన్లోనే కొందరు నిర్బంధించారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, వీళ్ళు నిజంగా అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? పర్మిషన్ కోసం కూడా రిక్వెస్ట్ చేశాము. లైవ్లో మనతో పాటుగా ఆ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కొంతమంది వెళ్ళి డీజీపీ గారు అడిగితే గో హెడ్ అన్నారు, మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోండి అని చెప్పారు. కానీ మధ్యలోనే వేరే ఒక ఇష్యూ పైన వెళ్తున్నటువంటి కొంతమంది బస్సులో వెళ్ళేటువంటి సామాన్య ప్రజలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో బలవంతంగా ఈ ప్లకార్డులు పెట్టి మాకు వ్యతిరేకంగా అనవసరమైన రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు పోలీసులు అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనోజ్, ఇక్కడైతే టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఏదైతే మారేడుమిల్లి ప్రాంతంలోని అలాగే హెడ్మా మావోలిస్టు నేత కేంద్ర దళ సభ్యుడు హెడ్మా అతం అయినటువంటి ఎక్కడైతే జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతాన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా చూసి తెలిసిందే. అలాగే ఇక ప్రాంతంలో ఓయూ విద్యార్థులు కూడా పరిశీలిస్తామని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో అలా గత కొన్ని రోజుల క్రితం దీనిపై ఒక ప్రకటన కూడా చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు 12 మంది విద్యార్థులు హైదరాబాద్ నుంచి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రాంతం మీదకి అయితే ఇప్పుడైతే చింతూరు అయితే ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉందో అక్కడైతే ఓయూ విద్యార్థులకైతే చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. అలా వస్తున్నటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు పోలీసులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఏఎస్పీ సంబంధించినటువంటి హేమత్ బొడ్డు కూడా ఆ యొక్క పోలీసు భారీ బలగాలతో పాటు ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఓయి ప్రయాణిస్తున్నటువంటి తుఫాను వెహికల్లో వాళ్ళైతే రావడం జరిగింది. వాళ్ళకైతే ఈ చింతూరు సరిగ్గా అక్కడికి వచ్చేసరికి ఆ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా భారీగా ప్లకార్డులతో వాళ్ళంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మాకు అభివృద్ధి ముఖ్యం, ఇక్కడ ఎటువంటి ఆ ప్రాంతాలను కూడా పరిశీలించవద్దు, అలాగే అన్ని కూడా వాళ్ళ మావోలిస్టులు కూడా నిన్న గత కొన్ని రోజులు కూడా మావోలిస్టు వారోత్సవాలకు ఒక పక్కన దాని ప్రకటన నేపథ్యంలో కూడా నిన్నంతా కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు భారీ ప్లకార్డులు పెట్టుకుని ఒక ర్యాలీ నిర్వహించి ఎటువంటి మావోలిస్టులకు సంబంధించిన కదలికలు ఉన్న ప్రాంతాలను కూడా ఒక పక్కన గత కొన్నాళ్ళ నుంచి కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓయూ విద్యార్థులు కూడా వాళ్ళ రావద్దంటూ కూడా వాళ్ళ ప్లకార్డులు ప్రదర్శించడమే కాకుండా ఓయూ విద్యార్థులను అడ్డుకుని చింతూరు పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం పోలీసులు అయితే తరలించి ఇప్పుడు పోలీసులు వారి స్వాధీనంలోనే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో ఆర్టీవీతో కూడా అక్కడ ఉన్నటువంటి ఓయూ విద్యార్థి కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. అంటే ప్రధానంగా ఏదైతే మావోలిస్టు నేత ఎవరున్నటువంటి హెడ్మాన్ ఎక్కడైతే ఎన్కౌంటర్ చేశారో ఆ యొక్క ప్రదేశాన్ని మొత్తం అంతా కూడా ఓయూ విద్యార్థులు మేము పరిశోధన నిమిత్తం కూడా వెళ్ళి సందర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. అలాగే మాకు ఈ విధంగా విఘాతం కలిగిస్తున్నారని కూడా వీరంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఓయూ విద్యార్థులు మారేడుమిల్లి సమీపంలో ఉన్నటువంటి ఆ దేవీపట్నం ప్రాంతంలో ముగ్గురు మావోలిస్టు అప్పట్లో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాలను కూడా గతంలో కూడా వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలను కూడా సందర్శించి వాళ్ళంతా కూడా చూసినటువంటి పరిస్థితి గతంలో కూడా చూస్తాం. వాళ్ళంతా కూడా ఎవరికి కూడా సమాచారం ముందుగా వెళ్ళి అన్ని కూడా పరిశీలించారు. కానీ ఇప్పుడు హెడ్మా అంటే ఎంతో సంచలనంగా మారినటువంటి నాయకుడు, కేంద్ర దళ సభ్యుడు, అలాగే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏ పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా హెడ్మా అనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే హెడ్మా ప్రధానంగా అనేక ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం బూటకపు ఎన్కౌంటర్, హెడ్మాని ఎక్కడా కూడా వాళ్ళు ఎన్కౌంటర్ జరగలేదు. అతన్ని ఏదైతే విజయవాడ హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలోనే జరిగిన నేపథ్యంలోనే దీనిపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఇది ఎన్కౌంటర్ జరగలేదు పక్కన చెప్తున్నారు, బూటకపు ఎన్కౌంటర్ చెప్తున్న నేపథ్యంలో ఓయూ స్టూడెంట్స్ అయితే రావడం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించేందుకు ఎందుకు అనుమతిస్తాను లేదని కూడా వీళ్ళంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కానీ వాళ్ళు చింతూరు వద్ద ఇప్పుడంతా కూడా లాక్ అయిపోయారు. పోలీసులు అయితే వాళ్ళని అదుపులో తీసుకుని ప్రస్తుతం వెళ్ళేందుకు వీలు లేదని వాళ్ళందరూ చెప్పుకొస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు కూడా అడ్డుకోవడం కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ రోడ్డుపై బైఠాయించి వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా అడ్డుకుని వెళ్లేందుకు సస్యమేరా అంటున్న నేపథ్యం వాళ్ళు వెనక్కి వెళ్తారా, ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారని కూడా ఇక్కడంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా ఓయూ విద్యార్థులు మరికొన్ని మంది యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అంతా కలిసి ఈరోజు మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్ళి అటు హిడ్మా మరణం ఎన్కౌంటర్ ద్వారా జరిగిందా లేదంటే బూటకపు ఎన్కౌంటర్ మేము నిర్ధారించుకుంటాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరిట వారంతా వెళ్తున్న సమయంలో మరొక 50 కిలోమీటర్ దూరంలో అయితే మారేడుమిల్లి అడవిలోకి చేరుకుంటున్నారనేటువంటి ముందు చింతూరు పోలీసులు అడ్డుకించారు. కొంతమంది గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నారట. అయితే అది గ్రామస్తులు కాదు, వేరే ఒక సమస్య ద్వారా వాళ్ళు 2 వేర్వేరు బస్సుల్లో వెళ్తున్న వారంతా కూడా మా ముందు బస్సులను అడ్డగించి బలవంతంగా పోలీసులే వారి చేతుల్లో మావోయిస్టులు మాకొద్దనటువంటి ప్లకార్డులతో రాసినటువంటి ఆ ప్లకార్డులను ఇచ్చి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి చింతూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. సో చింతూరు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు ఆర్టీవీ లైవ్లో పార్టిసిపేట్ చేశారు. సో హిడ్మా మరణం నిజమా కాదా, ఆయన్ని ఎన్కౌంటర్లో హతమార్చారా లేదంటే బూటకపు ఎన్కౌంటర్ అని నిర్ధారించుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగము, వాళ్ళ గట్టిగా ఎలాగైనా సరే మేము ముందుకు అడుగు వేసి అలాగే కొనసాగిస్తామనేటువంటి విధంగా
ఆ విద్యార్థికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. సో 12 మంది బృందం ఇప్పుడు చింతూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరి వారికి ఎటువంటి విధంగా మార్గం సుగమం అవుతుందా, వారు వెళ్ళగలుగుతారా, లేదంటే పోలీసు వారిపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందో చూడాలి. షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమ్మేయ రూపం